భారత్లో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రారంభానికి చాలా దగ్గరలో ఉంది. ధర ఎంత, స్పీడ్ ఎంత ఉంటుంది అనే ప్రశ్నలకు సమాధానాలు కూడా బయటకు వచ్చాయి. రాబోయే నెలల్లో భారతీయ మార్కెట్లో ఇంటర్నెట్ రంగంలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలన్ మస్క్ స్టార్లింక్ ను భారత్కు తీసుకురావడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. టెక్నాలజీ డెస్క్, న్యూఢిల్లీ. భారత్లోని దూర ప్రాంతాల్లో ఇప్పటికీ వేగవంతమైన ఇంటర్నెట్ అందని చోట్ల నివసించే ప్రజలకు ఇది ఒక మంచి వార్త. ఎలన్ మస్క్ కి చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్లింక్ ఇప్పుడు భారత్లో తన సేవలను ప్రారంభించడానికి చాలా దగ్గరలో ఉంది. ఈ సంస్థకు ప్రభుత్వం నుంచి దాదాపు అన్ని ముఖ్యమైన అనుమతులు లభించాయి. కొద్ది రోజుల క్రితం కంపెనీ మహారాష్ట్ర ప్రభుత్వంతో లోఐ లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా సైన్ చేసింది. ఈ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, దీనికోసం ఎంత ఖర్చవుతుంది, స్పీడ్ ఎంతవరకు లభిస్తుంది, ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు లీక్ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి. భారత్లో స్టార్లింక్ కు ఉన్న ప్రస్తుత స్థితి. స్టార్లింక్ కి భారత్లో ఆపరేషన్స్ ప్రారంభించడానికి దాదాపు అన్ని అనుమతులు లభించాయి. ఇప్పుడైతే సాట్కామ్ గేట్వే అనుమతి మరియు అవసరమైన స్పెక్ట్రమ్ సాధన వంటి కొన్ని చివరి ప్రక్రియలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ స్టెప్లకు కొంత సమయం పడే అవకాశం ఉంది. స్టార్లింక్ భారత్లో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, నిపుణుల అంచనా ప్రకారం స్టార్లింక్ సర్వీస్ పూర్తి స్థాయిలో ప్రారంభం కావడానికి ఇంకా 3 నుంచి 4 నెలలు పట్టవచ్చు. డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్యలో భారత్లో స్టార్లింక్ ప్రారంభమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇది ప్రత్యేకంగా ఫైబర్ బ్రాడ్బ్యాండ్ అందని గ్రామీణ మరియు దూర ప్రాంతాల ప్రజలకు పెద్ద ప్రయోజనంగా మారుతుంది.